లేదు మ్యామ్. లేకపోవడం ఏంటి? ఎలా మిస్ అయింది? తెలీదు మేడం. చూడక్షయ్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని ఎలా కోరుకుంటానో, నా ఆఫీస్ స్టాఫ్ కూడా పనిలో అంతే సిన్సియర్గా ఉండాలని కోరుకుంటాను. అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో నీకు తెలీదా? చేసే పని మీద శ్రద్ధ, భక్తి, భయం ఉండాలి. అవి ఏవీ లేకుండా ఇంత రెక్లెస్గా ఉన్నావేంటి? పని చేసేటప్పుడు పని మీద ధ్యాస ఉండాలి. మైండ్ ఎక్కడో పెట్టుకుని ఇక్కడా పని చెయ్యకూడదు. అలాంటప్పుడు ఉద్యోగమే చెయ్యొద్దు. ఇదే ఇంకెవరైనా చేస్తుంటేనా ఉద్యోగంలో నుంచి పీకేసేదాన్ని. కాని నీ మీద అభిమానం ఉంది, అందుకే ఆగుతున్నాను. కాని నువ్వు ఆపండి మేడం. నా భర్తను తిట్టకండి. చిన్న పొరపాట్లు ఎవరి వల్లైనా జరుగుతాయి మేడం. వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ కోపంతో అరిస్తే ఉపయోగమేమీ ఉండదు. మీరే కాదు, ఎవరు నా భర్తను తిట్టినా నేను ఊరుకోను. మిస్ అయిన పేపర్స్ ఇవే కదా, తీసుకోండి. ఇదే ఇదే. థ్యాంక్ యూ మేడం. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, భర్తని అంతగా ప్రొటెక్ట్ చేసే భార్య దొరకడం నీ అదృష్టం అక్షయ్. నువ్వు నీ వైఫ్కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అవని. మనలో మనకి థ్యాంక్స్లో సారీలు ఎందుకండి? చూసారా మేడం, నా భార్య అంత మంచిదో. ఇప్పుడు చెప్పడం ఏంటి అక్షయ్? మీ ఇద్దరు బెస్ట్ కప్పులని అప్పుడే రాజు, మన స్టాఫ్ అందర్నీ లోపలికి పంపించు. మేడం. చూడండి, ఇతను అక్షయ్, మీకు తెలిసిందే కదా. ఈమె ఎవరో తెలుసా? అతని భార్య అవని. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో మీరందరూ వీళ్ళ